షాక్ తిన్నారు ఆ ప్రసంగం చదివి. అసలు సొసైటీ ఏమవుతుందో అని భయపడ్డారు. అందులో నుంచి ఒక కామ ఫుల్ స్టాప్ అయినా కూడా నేను మార్చను అని కల్లాకండిగా చెప్పేశారు. తన స్వంత డబ్బులతో 1500 కాపీలను ప్రింట్ చేయించి సమాజాన్ని వెలిగించి రగిలించే ఒక కార్చిచ్చులాగా పనిచేసే ఆ పుస్తకం, అసలు ఆ పుస్తకంలో ఏముంది, అసలు ఆ పుస్తకం ఏంటి, ఆ పుస్తకం చదవగానే, ఆ స్టోరీ చదవగానే చాలా మంది ఎందుకు భయపడ్డారు, ఆ పుస్తకం అసలు సమాజానికి పనికొచ్చేదేనా, ఆ స్టోరీ చదవగానే అసలు ఎందుకు అంతగా భయభ్రాంతులకు గురయ్యారు అక్కడున్న ప్రజలంతా కూడా, అక్కడున్న అధికారులు కూడా. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద నా నుంచి ప్రతిరోజు మీకు ఒక వీడియో వస్తుంది. అది పెట్టగానే నీ దాకా రావాలి అని అంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసి సబ్స్క్రైబ్ చేశారు కదా, ఓకే డన్. ఇక మాట్లాడేద్దామా. ఈ రోజు మనం ఒక సూపర్ హీరో గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు అని ఎందుకు అంటున్నానంటే, ఆయన గురించి అన్ని విషయాలు కవర్ చేస్తే కొన్ని వందల వీడియోస్ అవుతాయి. అన్ని కవర్ చేయడానికి ఆయన ఒక సాధారణమైన వ్యక్తి మాత్రం కాదు. షాక్ తిన్నారు ఆ ప్రసంగం చదివి. తన సొంత డబ్బులతో 1500 కాపీలను ప్రింట్ చేయించి సమాజాన్ని వెలిగించి రగిలించే ఆ కార్చిచ్చు లాంటి పుస్తకం, దాని పేరేంటంటే ఇన్హలేషన్ ఆఫ్ క్యాస్ట్, అంటే కుల నిర్మూలన, కుల విధ్వంసం. ఒక ఇంటర్వ్యూలో అంబేద్కర్ గారికి ఒక ప్రశ్న వేశారు. అదేంటంటే, భారతదేశంలో ప్రజాస్వామ్యం పనిచేస్తుంది అనుకుంటున్నారా అని అడిగినప్పుడు అంబేద్కర్ గారు ఇచ్చిన సమాధానం లేదు అని. భారతదేశంలో ప్రజాస్వామ్యం పనిచేయదు, భారతదేశం కులాలతో కూడుకున్నది, కాబట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంతో పొసగదు, ఈ కులాన్ని వదిలించుకోకపోతే ఎన్నికలు భారతదేశంలో ఫార్మాలిటీగా అవుతాయి అని ఆ ఇంటర్వ్యూలో అంబేద్కర్ గారు సమాధానం ఇచ్చారు. ఒక మనిషి 300 ఏళ్లు బ్రతికితే ఎంత వర్క్ చేయగలరో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 40 ఏళ్లలోనే తను చదువుకున్న చదువు ద్వారా అంత ఎక్కువ వర్క్ చేశారు. అంటరానితనం నిర్మూలన చేయడానికి తన తుది శ్వాస వరకు కష్టపడ్డారు అంబేద్కర్ గారు. నవభారత రాజ్యాంగ నిర్మాత ఆయన అంబేద్కర్. హిందూ కోర్టు బిల్లు కోసం తన పదవినే వదులుకున్న అంబేద్కర్, ఇది అందరికి తెలుసు. కానీ అంతకంటే ముందు అంబేద్కర్ ఒక రీసెర్చ్ స్కాలర్. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎకనామిస్ట్ గా చెప్పే అమర్త్య సేన్ అంబేద్కర్ గారిని మై ఫాదర్ ఇన్ ఎకనామిక్స్ అని చెప్పారు. ఎకనామిక్స్ లో నోబెల్ ప్రైజ్ తీసుకున్న అమర్త్య సేన్ కి ఎకనామిక్స్ రీసెర్చ్ లో అంబేద్కర్ ఆదర్శం. అంటే ఎకనామిక్స్ మీద అంబేద్కర్ ఎంత స్టడీ చేసి ఉండవచ్చు. ఒక్క ఎకనామీనే కాదు, పొలిటికల్ సైన్స్, లా ఆఫ్ ఫిలాసఫీ, సోషియాలజీ, హిస్టరీ, ఆంథ్రోపాలజీ, ఇలా ఏ సబ్జెక్ట్ అయినా ఆ సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్స్ ని మించి ఆ సబ్జెక్ట్ లని స్టడీ చేశారు అంబేద్కర్. తన జీవితంలో ప్రతిదీ నిత్యం అధ్యయనం చేస్తూ బ్రతికిన అంబేద్కర్, ఆయన చేసిన అతిపెద్ద అధ్యయనం మాత్రం ఈ దేశంలో మనుషుల మధ్య కనిపించకుండా కట్టే కులం గోడల్ని కూల్చివేయాలని, కులాన్ని ఎలా అంతం చేయాలని తపన పడ్డ అంబేద్కర్, కుల సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి అంటే ముందు కులం మతాలతో సహా అర్థం తెలుసుకోవాలి అని అనుకున్నారు. అసలు కులం ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, ఎలా వ్యాపించింది అనే విషయం మీదనే ఎక్కువ స్టడీ చేశారు. ఒక ఆంథ్రోపాలజీ సెమినార్ లో ఆయన ఒక పేపర్ ప్రెజెంటేషన్ చేశారు. ఆ పేపర్ ఇంగ్లీష్ లో కాస్ట్ ఇన్ ఇండియా, దేర్ మెకానిజం, జెనెసిస్ అండ్ డెవలప్మెంట్ అనే పేరుతో అది రచించారు ఆయన. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా, అప్పటికి ఆయన వయస్సు 25 సంవత్సరాలు మాత్రమే. అంటే ఒక్కసారి ఊహించుకోండి, వేల ఏళ్లుగా కోట్ల మంది అంటరాని వాళ్ళని ఒక సామాజిక చట్రంలో బంధించేస్తే ఒక 25 ఏళ్ల కుర్రాడు కులం అనే గోడల్ని బద్దలు కొట్టే మార్గాన్ని ఒక 25 ఏళ్ల వయసులో కనిపెట్టేశాడు. పుట్టినప్పటి నుండి కూడా నువ్వు అంటరాని వాడివి, నువ్వు అందరితో తినకూడదు, స్కూల్లో బోర్డు మీద అందరితో కలిసి నువ్వు రాయకూడదు, స్కూల్లో నీళ్లు అందరిలాగా నువ్వు చేత్తో తీసుకొని తాగకూడదు, ఎవరో ప్యూన్ పోస్తేనే నువ్వు వాటర్ తాగాలి, అతను పొయ్యకపోతే నువ్వు దాహంతోనే ఇంటికి వెళ్ళాలి, అందరిలాగా నువ్వు ప్రయాణం చేయకూడదు, నడిచి మాత్రమే వెళ్ళాలి. ఇలాంటి అవమానాలు ఏ స్థాయిలో అనుభవించి ఉంటే ఆ స్థాయిలో 25 ఏళ్లకే రగిలిపోయి కుల మతాలను కూకటి వేళ్లతో పెకిలించడానికి ఆ పనికి పూనుకుంటాడు. అంబేద్కర్ గారు చెప్పిన ఒక్క డైలాగ్, అంటే ఆయనలాగా చెప్పలేమనుకోండి, కానీ మీనింగ్ బాగుంటది. కఠినాతి కఠినమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటేనే ఉన్నతి వైపు మనం అడుగులు వేయగలం. ఎంత ఎక్సలెంట్ మీనింగ్ కదా. మరి ఇప్పటి అంబేద్కర్ లాగానే వివక్షని ఎదుర్కొంటున్న వాళ్ళు అంబేద్కర్ నుంచి నిజంగా ఈ విషయాన్ని మనం నేర్చుకుంటున్నామా? అలా నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వేల ఏళ్లుగా మన దేశంలో పాతుకుపోయిన ఈ విష పదార్థం, ఒక చీడ లాంటి ఈ కులం మన దేశంలో ఎలా తయారైందో కనిపెట్టడానికి అంబేద్కర్ ఎంతో రగిలిపోయారు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. తనలాంటి వివక్ష మరి ఎవరు కూడా ఎదుర్కోకూడదు అని గట్టిగా అనుకున్నారు. అందుకే ఆయన జీవితాంతం అధ్యయనం చేస్తూనే గడిపారు. అందుకే ఈ దేశంలో ఉండే మిగతా నాయకులంతా స్వాతంత్ర పోరాటం చేస్తుంటే అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ నుంచి మాత్రమే కాదు స్వాతంత్రం, కులం నుంచి కూడా స్వాతంత్రం కావాలి అని అన్నారు. సో అంబేద్కర్ గారు అలా అనబట్టి నువ్వు స్వాతంత్ర పోరాటాన్ని వ్యతిరేకిస్తున్నావా, కుల పోరాటమే నీకు ముఖ్యమా అని చెప్పి ఒక దశలో యాంటీ నేషనల్ అనే ముద్రను కూడా ఆయన వేయించుకున్నారు. 1936లో కులం మీద అంబేద్కర్ ఏ స్థాయిలో పోరాడగలిగారో మొత్తం దేశానికంతా తెలిసిన ఒక ఘటన ఇది. కుల వివక్ష మీద పోరాట జాత్పత్ తోడక్ మండల్ వార్షిక సమావేశానికి అధ్యక్షుడిగా రావాల్సిందిగా ఆ సంఘం వారు అంబేద్కర్ ని ఆహ్వానించారు. ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న లాహోర్ కి. అయితే ఈ సమావేశంలో అంబేద్కర్ ఏం మాట్లాడాలో ఆ స్పీచ్ కాపీస్ ని మాకు పంపియండి అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు అంబేద్కర్ కూడా ముందే ఆ కాపీస్ ని పంపించారు. అంటే ఏం మాట్లాడాలో ఆ కాపీస్
అన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటారు కదా అవి. అది సంస్కరణవాద సంస్థనే కానీ అయినా సరే ఆ మండలిలో ఉన్నవారు షాక్ తిన్నారు. ఆ ప్రసంగం చదివి అసలు సొసైటీ ఏమైపోతుంది అనే స్థాయిలో భయపడ్డారు. అప్పటి మతంలో ఉండే మూలాలను కూకటి వేళ్లతో పెకిలించాలి అని అందులో రాయడం వల్ల ఆ ప్రసంగం విపరీతంగా భయపెట్టింది. దీనితో ఆ ప్రసంగాన్ని మార్పులు చేయాలి అని చెప్పేసి వాళ్ళు అంబేద్కర్ గారిని రిక్వెస్ట్ చేశారు. ఆ ప్రసంగాన్ని మార్చడం కాదు కదా, అందులో నుంచి నేను ఒక కామ ఫుల్ స్టాప్ ని కూడా తీయను అని చెప్పేసి కళాఖండిగా అంబేద్కర్ గారు చెప్పేశారు. దాంతో ఆ సంఘం మొత్తం ఆ వార్షికోత్సవాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కానీ అంబేద్కర్ గారు మాత్రం కాంప్రమైజే కాలేదు. ఆ తర్వాత అంబేద్కర్ గారు అదే ప్రసంగాన్ని తన స్వంత ఖర్చుతో 1500 కాపీస్ ని ప్రింట్ చేయించారు. అవి విస్తృతంగా ప్రపంచంలోకి వచ్చాయి. సువాసన రాకుండా పువ్వుని నలిపితే ఆ సువాసన రాకుండా ఆగుతుందా? అంబేద్కర్ గారి ఆలోచనలు కూడా అంతే. అంబేద్కర్ గారు రాసిన విషయాలు అప్పటి వాళ్లకు అవి ఒక షాక్ వేవ్ లాగా తగిలాయి. అప్పటి వరకు మన దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగని అంత పెద్ద ఎత్తులో కులం గురించి చర్చ జరగడం మొదలైంది. కులం అనే చీకటితో నిండిన అప్పటి సమాజానికి రగిలించే ఒక కార్చిచ్చు లాగా పనిచేసిన పుస్తకం, వెలుగు దివిటిగా మారిన ఆ పుస్తకమే ఎన్హిలియేషన్ ఆఫ్ క్యాస్ట్, అంటే కుల నిర్మూలన, కుల విధ్వంసం. గాంధీజీ ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత తన హరిజన్ పత్రికలో అంబేద్కర్ తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పేసి రాశారు. అంబేద్కర్ 1937లో సెకండ్ ఎడిషన్ బుక్ రిలీజ్ అయినప్పుడు గాంధీ వ్యాఖ్యలకు సమానంగా ఆ పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం పేరు వచ్చేసి ఎన్హిలియేషన్ ఆఫ్ క్యాస్ట్ విత్ రిప్లై టు మహాత్మా గాంధీ అని చెప్పి దాన్ని ప్రచురించారు. గాంధీజీ హరిజన్ల మీద దృష్టి పెట్టినప్పటికీ కూడా కుల వివక్షని పూర్తిగా నివారించాలి అనే నిబద్ధత ఆయన చూపలేదు అని చెప్పేసి అంబేద్కర్ సూటిగా విమర్శించారు. కులాలకు అతీతంగా సహపంక్తి భోజనాలు చేయాలి అనేవి కులానికి పరిష్కారం కావు, అవి సరిపోవు. భారతదేశంలో కులాన్ని ధ్వంసం చేయాల్సిందే అని అంబేద్కర్ పిలుపునివ్వడంతో ఆయన కొందరికి విధ్వంసకర వ్యక్తిలాగా కనిపించారు. అయితే బలహీనంగా ఉన్న వారికి మాత్రం అంబేద్కర్ ఒక వెలుగు సూర్యుడి లాగా దేశమంతా కనిపించారు. 1937లో పెరియర్ రామస్వామి తమిళంలో ఆ ఎన్హిలియేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే బుక్ ని ట్రాన్స్లేట్ చేయించారు. అది కుడియరుసు అనే పత్రికలో పబ్లిష్ అయ్యి దక్షిణాదిలో విస్తృతంగా చర్చలు జరగడానికి కారణమైంది. ఆ తర్వాత అన్ని భారతీయ భాషల్లో ఆ ఎన్హిలియేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే బుక్ ట్రాన్స్లేట్ అయ్యింది. అంబేద్కర్ గారు రాసిన అన్ని పుస్తకాలు కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదివే విధంగా అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పీచెస్ వెబ్సైట్ వచ్చేసి BAWS.in అనే వెబ్సైట్ లో ఆయన రాసిన బుక్స్ అన్ని దొరుకుతాయి. అలాగే డాక్టర్ అంబేద్కర్ రైటింగ్స్.in లో గవర్నమెంట్ వెబ్సైట్ లో కూడా ఈ ఎన్హిలియేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే బుక్ అందుబాటులో ఉంటుంది. ఈ ఎన్హిలియేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే బుక్ సంగతి అయితే ఇది. అంబేద్కర్ ఒక సోషల్ రిఫార్మర్, గొప్ప పొలిటీషియన్, ఒక గొప్ప న్యాయ కోవిదుడు, 9 భాషలు నేర్చుకున్న పండితుడు. అన్నిటికంటే మించి అంబేద్కర్ చరిత్రలో హీరో కాదు, మన వర్తమానంలో హీరో, భవిష్యత్తు తరాలకు సూపర్ హీరో. అందుకే అంబేద్కర్ గారి గురించి ఎంత చదివినా ఎంత చెప్పినా తక్కువే. ఇదంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు